ప్రియమైన దేవుని బిడ్డలారా, వెల్కమ్ టు జీసస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు దేవుడు మీకోసం ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చాడు. మీ హృదయంలో భయం ఉన్నా, ఒత్తిడి ఉన్నా, బాధ ఉన్నా ఈ వీడియో చివరి వరకు చూడండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మన జీవితంలో ఎన్నో సమస్యల్లో మనకు భయం అనేది వస్తుంది. ముందేమవుతుందో తెలియక, పరిస్థితి చేతిలో లేకపోవడంతో, మనుషులు సహాయం చేయలేని స్థితిలో, అలాంటి సమయంలో దేవుడు మనకి ఒకే ఒక మాట చెప్తున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. మీరు ఒంటరిగా లేరు. మీ కష్టం దేవుడికి కనిపించదు అనుకుంటున్నారు, కానీ ఆయన ప్రతి నీ కన్నీటి చుక్కను చూస్తున్నాడు. మీ హృదయంలో బరువుగా ఉన్న కుటుంబ సమస్యల, రుణాలు, ఆరోగ్య భయాలు ఉన్నా యేసు చెప్తున్నాడు, భయపడకుడి, ఆందోళన పడకండి, నేను నీ కుడి చెయ్యి పట్టుకొని నడుస్తాను. బైబిల్లో చాలామందికి భయం అనేది కలిగింది. ఉదాహరణకు దావీదు, ఏలియా, పేతురు అందరూ భయపడ్డారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అదే దేవుడు ఈరోజు మీకు కూడా తోడుగా ఉన్నాడు. శత్రువు మీరు బలహీనంగా ఉన్నప్పుడు అబద్ధం చెప్తాడు. ఏమని? నీవు ఏమి చేయలేవు, నువ్వేవి సాధించలేవు, నీ భవిష్యత్తు ఏది లేదు అని అంటాడు. కానీ దేవుడు అలా అనడు. నా కృప నీకు చాలును. నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీతో ఉన్నప్పుడు ఏది అసాధ్యం కాదు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభు అయిన యేసయ్య, ఈ వీడియో చూస్తున్న నీ సంతానాన్ని పవిత్ర రక్తంతో కప్పుము తండ్రి. వారి హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించుము నాయన. అశాంతి ఉన్న చోటు శాంతిని నింపు తండ్రి. వ్యాధి ఉన్న చోటు నీ శక్తిని నింపు ప్రభువా. కుటుంబంలో కలహం ఉన్న చోటు నీ ప్రేమతో కూడిన వాక్యాన్ని నింపు యేసయ్య. ఈరోజు కొత్త శక్తి, కొత్త ఆశ, కొత్త ఆశీర్వాదం ఇవ్వండి ప్రభువా. యేసు నామంలో ప్రతి భయం పడిపోవాల్సిందే యేసయ్య. యేసు నామంలో శాంతి నిలవాల్సిందే యేసయ్య. యేసు నామంలో విజయం వచ్చుగాకన. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న ఈ ప్రార్థన మీ హృదయం తాకినట్లయితే యేసు నా తోడు అని కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్లో రాయండి. మీకోసం నేను తప్పక ప్రార్థిస్తాను. మా జీసస్ క్రియేషన్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దేవుని వాక్యం మరింత మందికి చేరినట్లు. ఆమేన్.